ఈ రాష్ట్రంలో ఉక్కు ఉత్పత్తులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, నేను స్టీల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బాధ్యత ఇచ్చినప్పుడు పోర్ట్ఫోలియో ఒక రకంగా భయపడ్డా. పెద్ద ఎత్తున విశాఖ ఉక్కు మీద ఈ ప్రాంతంలో ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున తెలుగు ప్రజల యొక్క సెంటిమెంటు విశాఖ ఉక్కుతో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి. ఈ సమయంలో మనకి స్టీల్ శాఖను ఇవ్వడం ద్వారా మనం కొంత ఇబ్బంది పడతామనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏమైనా దాన్ని ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడాలి అనేటువంటి ఒక పట్టుదల, అదేవిధంగా మా శాఖ మంత్రి కుమారస్వామి గారు ఆలోచించడం, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ ఏవైనా ఇది ఆంధ్రుల సెంటిమెంట్ కాబట్టి ప్రైవేటైజేషన్ నుంచి మినహాయించాలని ప్రధానమంత్రి గారిని కోరడం, ఆర్థిక శాఖ మంత్రి గారు ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారితో దాదాపు 7-8 నెలల్లో నిర్విరామ కృషి ఫలితంగా దాదాపు 2 రోజుల పాటు గతంలో 10-12 సంవత్సరాలుగా ఏ స్టీల్ శాఖ మంత్రి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పోలే. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. కానీ నేను మా క్యాబినెట్ శాఖ మంత్రి కుమారస్వామి గారు చొరవ తీసుకుని 2 రోజుల పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ క్యాంపస్లో ఉండి, అదే ప్రెమిసెస్లో ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, మేనేజ్మెంటు అందరితో కూడా సలహాలు సూచనలు తీసుకుని పరిస్థితిని అర్థం చేసుకుని వాస్తవ పరిస్థితులు కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్యులకు వివరించడం ద్వారా ఈ ప్యాకేజీ ప్రకటించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఏదైతే మన రాష్ట్రం ప్రజల యొక్క సెంటిమెంట్ ముడిపడి ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఉన్నదో దానికి ఆ రకంగా కేంద్రం పెద్ద ఎత్తున సహకరించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. అదేవిధంగా అతిపెద్ద స్టీల్ ప్లాంట్ దేశంలో ఆర్ఎస్ఎల్ మిట్టల్ విశాఖపట్నంలో 17 మిలియన్ టన్నుల యొక్క కెపాసిటీతో దేశంలోనే అతిపెద్ద స్టీల్ పరిశ్రమను స్థాపించబోతూ ఉంది. దీనికి సంబంధించిన అనుమతులు కూడా కేవలం ఒకే ఒక సంవత్సరంలో మంజూరు చేశామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాం. కేంద్రంలో ఏ రోజు ఫైల్ ఆ రోజు క్లియర్ చేసుకుంటూ వచ్చాం. మొదటి దశ నిర్మాణ పనులు దాదాపు జనవరిలో ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయింది. ఏదైతే మొదటి దశలో అంటే 2029 నాటికి ప్రొడక్షన్ తీసుకురావాలి, ఫస్ట్ ఫేజ్ 7.3 మిలియన్ టన్స్ ఫస్ట్ ఫేజ్లో. అంటే 7.3 మిలియన్ టన్ అంటే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క కెపాసిటీ కూడా 7.3 మిలియన్ టన్. అంటే దాదాపు విశాఖ స్టీల్ ప్లాంట్తో సమానమైనటువంటి కెపాసిటీ ఉన్నటువంటి పరిశ్రమ పనులు ప్రారంభమై 29 నాటికి అనుమతి రాబోతూ ఉంది. ఆ తర్వాత రెండవ దశలో మరొక 10 మిలియన్ టన్నుల యొక్క కెపాసిటీ సామర్థ్యంలో 34 నాటికి అందుబాటులోకి రాబోతూ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు దిగ్గజం, ఉక్కు పరిశ్రమలో పెద్ద ఎత్తున అనుభవం ఉన్నటువంటి సంస్థ ఆర్ఎస్ఎల్ మిట్టల్. విదేశాల్లో అనేక చోట్ల స్టీల్ పరిశ్రమకు సంబంధించి పరిశ్రమలు ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిశ్రమ ఇక్కడికి రాబోతూ ఉంది అనేటువంటి విషయం చెప్పడానికి ఆనందపడుతూ ఉన్నా. అదేవిధంగా మరొక ప్లాంట్ కూడా ఈ మధ్యకాలంలో ముందుకు తీసుకువెళ్తున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషపెడుతుంది. ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో గార్ల మండలం ఉన్నదో అక్కడ యొక్క స్టీల్
పరిశ్రమకు కూడా అనుమతులు ఇచ్చేటువంటి విషయంలో ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే గతంలో ఈ రాష్ట్రం నుండి పరిశ్రమలు తరలి వెళ్ళిపోయాయో, రాష్ట్రంలో యువకులు విద్యార్థులు ఉపాధి అవకాశాలు కోల్పోయినటువంటి పరిస్థితి నుండి ఇవాళ ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురావడం ద్వారా మళ్ళీ నిరుద్యోగ యువతలో ఆశలు చిగురుస్తున్నాయనేటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఒక ఆర్ఎస్ఎల్ బెట్టల కంపెనీలో దాదాపు 60-70 వేల మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి. అలా విధంగా రామాయణపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, ఏ విధంగా గతంలో తరలి వెళ్ళిపోయినటువంటి రాష్ట్రం నుండి బయటికి తరలి వెళ్ళిపోయినటువంటి పరిశ్రమలు కూడా ధైర్యాన్ని ఇచ్చి వారికి నమ్మకం కల్పించి తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. పెద్ద ఎత్తున సత్ఫలితాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా నా పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఏదైతే ఉక్కు శాఖ, అదేవిధంగా ఇంకో పోర్ట్ఫోలియో ఉన్నటువంటి భారీ పరిశ్రమలకు సంబంధించి కూడా ఈ రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు మంజూరు చేయించేటువంటి విషయంలో చొరవ తీసుకుంటున్నాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ ప్లాస్టిక్ ఇది అవ్వాలంటే ఎవరికి ఇలా ఎత్తడానికి లేదు. స్క్రాప్ అంటే చిన్న విషయం కాదు. స్టీల్ ప్లాంట్లో స్క్రాప్ అంటే ₹1 కోటి ఉంటుంది. స్క్రాప్ కూడా టెండర్ పిలవాల్సింది. దాంట్లో ఏం టెండర్ ద్వారా లోయెస్ట్ L1 ఎవడైతే వాళ్ళకి ఇవ్వాల్సిందే. కాబట్టి ఇవన్నీ రకరకాల ప్రచారాలు ఉంటాయి. ఇవన్నీ ప్రాక్టికల్గా సాధ్యం కాదు.